హలో ఎవరిబడి. మనము ఆస్ట్రాలజికల్ క్లాసెస్లో ఇది క్లాస్ 3. సో మనము రాశులు నక్షత్రాలు ఇవి చూసుకున్నాం కదా. అందులో ఫస్ట్ 12 రాశులు ఉంటాయి అది అనుకున్నాం మనం. సో అందులో ఫస్ట్ వచ్చేది మేషరాశి. మేషరాశి అంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎట్లుంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇది ఫస్ట్ ఏరీస్ అంటే మేషరాశి. Person born in Aries will have certain amount of independent thinking and reasoning faculty. సో ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు. ఈయనకి స్వతహాగా ఆలోచన విధానము అది ఉంటుంది. ఎవడో చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం. ఈయన సొంత థాట్స్, సొంత ఆలోచనలు ఉంటాయి ఈయనకి. సో దాన్ని బట్టి ఈయన ముందుకు పోతుంటాడు. హీ మే నాట్ బీ ఏ స్ట్రిక్ట్ ఫాలోవర్ ఆఫ్, అంటే ఈయన రూల్స్ ఒప్పుకుంటాడు కానీ ఈ ఫాలో కాడు. నేను ఎందుకు చెయ్యాలి అని వాదిస్తాడు. ఒక్కోసారి ఈయనకు అవసరం ఉందంటే దాన్నే పాటిస్తుంటాడు మనిషి. అంటే ఎట్లుంటుందంటే రోడ్డు మీద సిగ్నల్ పడితే ఈయనకు నచ్చినప్పుడు ఆపుతాడు, నచ్చలేదు అనుకో అట్లా వెళ్ళిపోతాడు. ఏమనంటే నా ఇష్టం అన్నట్టు మాట్లాడతాడు. కొంచెం మొండోడు కానీ మంచోడు. మొండోడు కానీ మంచోడు అంటాడు. దే ఆర్ లవర్స్ ఆఫ్ సైంటిఫిక్ థాట్స్ అండ్ ఫిలాసఫీ. వీళ్ళకి వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు వీటి మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకోటి సైంటిఫిక్ థాట్స్, సైన్స్లో ఎప్పుడెప్పుడు ఏమైతుందో అప్డేటెడ్గా ఉంటూ ఉంటారు అనమాట. అసలు ఈ కొత్తగా ఏమేమి ఇన్వెన్షన్స్ అవుతున్నాయి, లోకపరమైన పరిజ్ఞానంకి బాగుంటుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తారు, సైన్స్లో ఏమేమవుతుంది, భూమి మీద ఏమేమవుతుంది, వార్లు ఎక్కడైతుంది, ఏమవుతుంది. సో ఈయనకి వాటి మీద పరిజ్ఞానం ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమైతే తెలుసుకోవాలన్న ఈ కుతూహలం కూడా బాగుంటుంది. ఓకే, హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ రైట్ ఆర్ రాంగ్ అండ్ ఆర్ స్ట్రాంగ్లీ బెంట్ అప్ టు దెమ్. సో మంచి కానీ చెడు కానీ ఆయనకు నచ్చింది చేస్తాడు. ఇంకోటి, ఒకసారి ఎవరికైనా మాటిస్తే ఆ మాట మీద నిలబడతాడు ఈ మనిషి. సో హీస్ టు స్ట్రాంగ్, రాదర్ స్టబర్న్ అండ్ ఓపెన్ ఫ్రాంక్. సో చూసేటోళ్ళకి ఈయన కొంచెము మొండోడు అది ఇది అనిపిస్తుంది. కాకపోతే మొండోడు కాదు, ముక్కుసూటితనము ఫ్రాంక్గా మాట్లాడతాడు. చూసేటోళ్ళకి ఈయన మొండోడు అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడితే ఈయన ఎందుకు వద్దంటున్నా అనేది మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అట్లాంటి మనిషిన. సో ఈయన ఎప్పుడు చెప్పుడు మాటలు ఎక్కువ వింటాడు. ప్రాక్టికల్గా ఒక వ్యక్తితో మాట్లాడి ఏంద్రా అని ఇష్యూ తెలుసుకోడు. ఒక వ్యక్తి గురించి మూడో వ్యక్తి వచ్చి చెప్పింది అనుకో, వీడి ఇట్లా అని చెప్పేసి నమ్మేస్తాడు. అట్లాంటి స్వభావం ఉంటుంది ఈయనకి. ఇంకోటి, ఈయన కొంచెం ఉబ్బుడు మనిషి. కొంచెం ఉబ్బిచ్చినాం అనుకోండి, మీకు ఏమైనా పని కావాలంటే కూడా చేసి పెట్టేస్తాడు. అట్లా మంచి ప్లేసెస్లో ఉంటారు వీళ్ళు. పెద్ద ఆఫీసర్లు, మిలిటరీ, ఇంజనీర్, సర్జన్లు అయ్యేటోళ్ళు ఉంటారు. హోప్ఫుల్లీ సివిల్ ఇంజనీర్స్, మిలిటరీ, పోలీస్, ఆ తర్వాత ఈ సర్జన్. వేరే వీళ్ళకి కొండలు గుట్టలు ఎక్కాలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంకోటి, ఈయనకి ఇండ్లు, జాగలు, భూములు అంటే మెటీరియల్ లైఫ్ అంటే ఇష్టం ఎక్కువ ఉంటుంది. నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక కారు ఉండాలి, నాకు అందమైన భార్య ఉండాలా, నేను చెప్తే 10 మంది వినాలా అన్న థాట్స్ బాగుంటాయి ఈయనకి. ఇంకోటి, ఈయనకి మేషరాశి అనేది అగ్నితత్వ రాశి కాబట్టి ఈయనకు బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది. ఆ హీట్ వల్ల ఈయనకి త్వరగా జ్వరం రావడము, హెడేక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హెడేక్ ఒకటి, ముక్కు ఒకటి, రైట్ ఐ ఒకటి, ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తుంటాయి ఈయనకి. సో ఈయనకి ఇంకోటి హాట్ కంప్లైంట్ కాబట్టి పైల్స్ రోగం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పైల్స్ వస్తాయి అన్నమాట. మూలశంకం అంటాం మనం తెలుగులో, అది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈయన రిస్క్ వర్క్లో కొంచెం దూరం ఉండాలి. ప్రతి దానికి నేను చేస్తాను ముందుకు పోతుంటాడు. అట్లాంటివి కాకుండా కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని ఉంటే అన్నీ బాగుంటాయి. రిస్క్ తీసుకోవచ్చు కానీ అడ్డగోలుగా తీసుకోవద్దు అనమాట, అదే చెప్పించేది. ఈయనకి ఆర్టిస్ట్ అన్న గ్యాలరీస్ అన్న చాలా ఇష్టం ఉంటుంది. అంటే పెయింటింగ్స్ లాంటివి చూస్తే ముగ్ధుడైపోతాడు. అట్లాంటిది. హీ మే అక్కడ డిజీజ్ త్రూ హెడ్, అది అనుకున్నాం కదా, హెడ్ ఇంజరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సైట్ సీయింగ్, ఈ రైట్ ఐకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈయన కొంచెం అగ్నితత్వ రాశి కాబట్టి కొంచెం హైట్, పర్సనాలిటీ బాగుంటుంది. ఈయన అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు. ఇట్లాంటప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎంత సో ఆల్ అండ్ ఆల్ మేషరాశి వారికి మీరు హనుమాన్ చాలీసా చదువుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.